హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు ఎంత వద్దనుకున్నా, ఎంత మాట్లాడకూడదనుకున్నా కూడా కొన్నిటిని సమాజంలో నుంచి తొలగించకపోతే రాబోయే తరాలకి చాలా చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టే ఒక విషయాన్ని తరచి తరచి పదే పదే మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇది మన అక్క చెల్లెళ్ళ అన్న అమ్మ కూతుళ్ళ యొక్క పరువుకు సంబంధించిన విషయం కాబట్టి. మళ్ళీ పరువు అంటే ఏంటో అంటారు. ఇది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆడవారి బట్టల పైన జరుగుతున్న రాద్ధాంతం కోసం ఒక జేఏసీ, ఆ జేఏసీ నడుపుతున్న కొంతమంది వ్యక్తులు, అసలు వీళ్ళ మోటో ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇలా కథ కమామి షో ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. దీనికి కరెక్ట్ వ్యక్తి శేఖర్ భాషా గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సార్ వెల్కమ్ టు మై స్టూడియో. నమస్తే. ఏంటి సార్ ఈ కొంతమంది చీరలు పంపిస్తూ అంటారు, కొంతమంది అడ్రస్లు అడుగుతున్నారు. మొన్నటి వరకేమో చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఫుల్ డ్రెస్సులు వేసుకుని వీడియోలు చేస్తూ ఏడుస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఎటు నుంచి ఎటు వెళ్తాను స్టోరీ? ఒక ఎక్స్పర్ట్ ప్రకారం ఎవరు కృష్ణకుమారి గారు చెప్పారు కొన్నాళ్ళ క్రితం, పబ్లిసిటీ కోసం ఈవిడే ఎంతకైనా దిగజారడానికి రెడీ అని కృష్ణకుమారి గారు కొన్నాళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అద్భుతంగా చెప్పారు ఆవిడ. అసలు మనం కూడా చూపించాం బాగా వెళ్తుంది వీడియో 1 లాక్ వెళ్తుంది. మరి ఇప్పుడు చేస్తున్న ఇవన్నీ కూడా పబ్లిసిటీ కోసమా? ఆవిడకి బాగా తెలియాలి మనకన్నా. అయితే ఇప్పుడు ఏడుపులు పెడబబ్బులు లేకపోతే ఏదో మీరు చెప్తున్న ఆవిడ మాట్లాడుతూ ఏడుస్తూ ఐఎమ్ టైర్డ్ బీయింగ్ స్ట్రాంగ్ అంటే గట్టిగా నిలబడటంలో అలిసిపోయాను అంటూ ఉన్నారు. ఒకటేంటంటే మీకు ఎవడో ఒకటి కామెంట్ చేశాడు, మీకు నచ్చలేదు, మీకు పోక్ చేస్తుంది జనరల్గా, దీనికి రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ కొట్టాలి. మీకు 100 మంది మీరు చాలా బాగున్నారు, సూపర్గా ఉన్నారు అని చెప్పి కామెంట్లు పెట్టచ్చు. వాళ్ళందరికీ రిప్లైలు కూడా పెట్టరు మీరు. అవును. ఒకడెవడో పెడతాడు ఒక దరిద్రపు కామెంట్ అని చెప్పి వాడికి రిప్లై పెట్టడము, లేకపోతే మీ వాళ్ళతో ఎవరితో రిప్లై పెట్టించడము, ఇట్లాంటి ఏవో జరుగుతాయి. సో ఏంటంటే మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళకి మీరు టైం కేటాయించరు, మీరు నొచ్చుకునేలా చేసిన వాళ్ళకి మీరు ఎక్కువ టైం కేటాయిస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టైం ఈజ్ హైజాక్డ్ బై సంబడి, నెగిటివ్ పర్సన్. ఇప్పుడు నిజానికి వాడికి మీరు ఒక కామెంట్ పెట్టారంటే వాడికి మీరు అటెన్షన్ ఇస్తున్నట్టు, 100% వాడిని పైకి లేపుతున్నట్టు. సో తర్వాత దానికి మళ్ళీ ప్రతి కామెంట్లు, దానికి ఇంకో కామెంట్, నేను అది చెప్తా ఇది చెప్తా ఒక చిన్న దాని ఏమంటారు ఈగో సాటిస్ఫాక్షన్ చేస్తున్నా ఇది. బట్ ఈ సాటిస్ఫాక్షన్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని పొగిడే వాళ్ళని మీరు దూరం చేసేసుకుంటుంటారు. అంటే మిమ్మల్ని తిడితేనే ఇవి రిప్లై ఇస్తుంది అనే విషయం తెలుసుకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి తిడుతుంటారు. ఇంకోటి ఏంటంటే నిజంగా వీళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటి? ఒకళ్ళు ఎవరైనా సరే మీ మీద బూతులు తిడుతున్నారంటే జస్ట్ ఇగ్నోర్, అంతకు మించింది ఇంకోటి లేదు. బ్లాక్, హైడ్, రిస్ట్రిక్ట్, అది కదా వాడికి అసలైన సన్మానం. ఇంక రేపు వాడు ఎంత గింజుకున్నా ఏమి రాదు. అట్లీస్ట్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళని లైక్ కొట్టండి, చేసిన వాళ్ళని ఇలా బ్లాక్ చేయండి. లేదు ఎప్పుడైతే మీరు వాడికి అది రిప్లై ఇస్తారో ప్రపంచం అంతా ఏమనుకుంటుంది, ఓహో మంచి ఎంత చేసినా లాభం లేదు, ఇళ్ళ 4 తిడితేనే వస్తుంది అనుకునే వాళ్ళు ఇలా గట్టిగా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారు నాకు అంటే ఒక భోలేనాథ్ బాబ్జీ అని ఎవరో ఆవిడ ఏదో వీడియోలో చెప్పింది. అతను ఈవిడ ఏదో తిట్టాడు, మరి ఏం తిట్టాడు కూడా నేను చూడలేదు. బట్ ఆవిడ తిట్టారని తెగ బాధపడిపోతూ, నువ్వు తిట్టడానికి శివాజీయే కారణం, అంటే శివాజీ ఆ రోజు ఆయన ఇచ్చిన స్పీచ్ట ఈయన్ని చైతన్యవంతుడిని చేసి ఇటువంటి కామెంట్లు పెట్టిస్తుంది, నిన్ను ఉద్రేకపరిచిన శివాజీకి ఇద్దరికి కూడా నేను కేసు పెడతాను అని చెప్పింది అనమాట. సో అంటే మరి నాకు అంత ఖాళీగా ఉన్నారా అని అనిపిస్తుంది. 100,000 కామెంట్లు, పాజిటివ్ నెగిటివ్, ఎక్కడ చదువుతారు ఇవన్నీ? అంటే మనకి బేసిక్గా అంత టైం ఉందా అనిపిస్తుంది. ఓకే, వాట్ ఎవర్. ఇది ఫస్ట్ టైం కాదనుకుంటా నేను, అంటే ఇదివరకు చూడలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వచ్చి కొంచెం రీసెర్చ్లు చేస్తే తెలిసే మెల్లగా ఈ అంశాలన్నీ కూడాను ఇంతకుముందు ఇట్లాంటి కేసులు పెట్టిందని ఆవిడని ట్రోల్ చేసిన వాళ్ళని. సో మేబీ ఆ కృష్ణకుమారి గారు అన్నట్టు లైమ్ లైట్లో ఉండడానికి చేస్తుందా? ఎందుకంటే మీకు ట్రోలింగ్ నిజంగా ఆగాలి అనుకుంటే, లేకపోతే ట్రోలింగ్ నిజంగా ఆగాలనుకుంటే మీరు పోస్టులు పెట్టడం మానేసినా, లేకపోతే కింద కామెంట్లు ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది. మీరు కామెంట్లు ఆన్ చేసుకోవడం, వాళ్ళు తిట్టారనుకోవడం, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం, ఇది ఒక తరహా అయితే. రెండోది, ఇంటర్వ్యూలలో ఎక్స్పర్ట్లు మాట్లాడుతున్నారు, దానికి నేను హర్ట్ అయిపోతున్నాను అని చెప్పుకుంటే, ఇప్పుడు పబ్లిక్గా వచ్చింది ఏదైనా సరే డిబేట్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. ఇప్పుడు మీకు ఎలాగైతే హక్కుతోటి శివాజీ గారు అన్న మాటలకి నేను స్పందించానని చెప్పి మీరు కంప్లైంట్లో రాసుకున్నారో, అలా వీటి గురించి కూడా డిబేట్ చేస్తారు. ఒకవేళ అలాంటివి డిబేట్లు చేయకూడదు అనుకుంటే, ఐ డోంట్ నో హౌ ఇట్ ఎంతవరకు పాసిబుల్, దీంట్లో అయితే కాకపోవచ్చు. బట్ చాలామంది ఏం చేస్తారంటే హైకోర్టుకి వెళ్ళి రిట్ తెచ్చుకుంటారు.
ఆ రిట్లో ఏంటంటే నా గురించి ఎవరు ఏం మాట్లాడకూడదు. అలాంటప్పుడు ఏంటంటే నువ్వు కూడా వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడకూడదు అనేది ఉంటుంది, కండిషన్స్ అప్లై. బట్ ఇప్పుడు ఏమవుతుంది అలా తెచ్చుకుంటే పబ్లిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? రాదుగా, నీకు అక్కడితో స్టాప్ అయిపోయింది కదా. ఎఫ్ఐఆర్ అయితే దీని గురించి మాట్లాడుకుంటారు, అది రిట్ పడితే అసలు కంప్లీట్గా ఆగిపోద్ది. ఓకే, సో నీకేం కావాలి? ఎఫ్ఐఆర్ వేసుకుని పెంచుకుంటే వెళ్ళాలి. ఓహో, అలా వర్కౌట్ నిజంగా అసలు ఎవరు నీ గురించి ఇంటర్వ్యూలు చేయకూడదు అలాంటిది అనుకుంటే రిట్కి వెళ్తావు. మరి వీడికి ఇంత లీగల్ టీం ఉందో చెప్పలేదా నాకు తెలియదు నాకు. సో అది అంతా బాధిస్తుంటే జస్ట్ గో ఫర్ ఎ రిట్. నో యూ డింట్ గో ఫర్ ఎ రిట్. ఎఫ్ఐఆర్ వల్ల ఏమవుతుంది? ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది. ఇంక వాళ్ళు ఆమె ఎందుకు పెట్టావు, వీళ్ళు ఆమె ఎందుకు పెట్టావు, 73 మంది 73 రకాలుగా మాట్లాడతారు. అబ్బాయి ఇవంతా కూడా పాజిటివ్ నెగిటివ్ పబ్లిసిటీ కదా అనుకోవచ్చు. అబ్బాయి అదే మైండ్ సెట్తో ఉండుంటారు నాకు తెలిసి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బిగ్ బాస్లో నేను వర్క్ చేసిన కొలీగ్స్తో నాకు వచ్చే ఫోన్ కాల్స్లో కొంతమందిని సజెస్ట్ చేయమని అడుగుతారు, చీరల షాప్ ఓపెనింగ్ కానీ ఇట్లా. నేను కొంతమంది పేర్లు చెప్పినప్పుడు అమ్మో వాళ్ళకున్న నెగిటివిటీ మనం తట్టుకోలేము, వాళ్ళు వద్దు, మాకు బేబెక్కన నన్ను పంపించండి, అటువంటి వాళ్ళు కొంత పాజిటివ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు చాలు మాకు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ నెగిటివిటీ బాగా పెరిగిపోయి మరి ఆవిడ రాసిన కంప్లైంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఆవిడ ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నానని, ఆపర్చునిటీస్ తగ్గిపోయాయని. ఒకవేళ ఇవన్నీ నిజాలైతే స్వయంకృతాపరాధాలే కదా. అంటే బేసికల్గా అనసూయని ఆయన ఏమనలేదు కదా. ఇప్పుడు శివాజీ గారిని అనసూయని ఏమనలేదు. ఆవిడ హీరోయిన్గా ఆవిడ ఫీల్ అయింది, ఆవిడ లేనిపోయిన దాంట్లోకి ఎంటర్ అయింది. ఇప్పటి వరకు మీరు చెప్పినా కూడా శివాజీ 2 మాటలు తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, కానీ అందరిని ఉద్దేశించి కాదు, ఆయన మంచి మాటలే చెప్పారంటారు. ఆవిడ స్వయంగా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి స్వయంగా టెంపర్ లేపుకుంటూ వెళ్తూ కేసులు పెట్టింది 73 మంది పైన పెట్టారా? అందులో మీరు A3 A4లో ఉన్నారా? A4 సైజ్ పేపర్లో రాశారు. A4 సైజ్ పేపర్లో A4లో మీ పేరు రాశారు. ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది, కేసులు ఎవరైనా పెట్టచ్చు, ఎస్పెషల్లీ లేడీస్ అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది. మోడెస్ట్ ఉమెన్ సెక్షన్ పెట్టి ఉన్నదో లేదో రాయొచ్చు. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది లేదని తేల్చి ఏంటమ్మా అన్నా కూడా తర్వాత ఫోన్లే అని వదిలేస్తారు చాలామంది. లేదు నా మీద తప్పుడు కేసులు పెట్టామని చెప్పి మనం తిరిగి కేసులు పెట్టచ్చు తర్వాత. సో ఇంత రాద్ధాంతం జరుగుతుంది, రచ్చ జరుగుతుంది, చాలా మంది మీద కేసులు పెట్టారు. నిన్న మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు కదా పోలీస్ స్టేషన్కి, ఏంటి రీజన్ ఏంటి? ఎందుకు కేసు పెట్టావు నా మీద, నేను చేసిన తప్పేంటి అడగడానికి వెళ్ళాను. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తారా అడిగాను, చూపించారు, ఇదిగో అని చెప్పి 2 లింకులు, అది 2 వెబ్సైట్లో ఉన్న టీవీ డిబేట్లు. ఏముంది ఈ టీవీ డిబేట్లో ఓపెన్ చేసి చూశాను, ఏమీ లేదు దాంట్లో. నేను చాలా క్లియర్ కట్గా ఆవిడ అన్న ఈ రాశిగారి ఫలాలు కావచ్చు, లేకపోతే అనసూయని చూస్తే కిక్ రాదా అనే ఆవిడ వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఎందుకు అది ఊటంకిస్తూ చెప్పానంటే, ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన బట్టలు నువ్వు వేసుకో, తప్పులేదు, కానీ అవతల వాళ్ళ మనసుల్లో వాళ్ళ స్పేస్లోకి వెళ్ళి కాదు, వాళ్ళలో కామం ప్రకోపించేట్టు, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేయాలి అనే ఆలోచనతో వేసుకోకు. నువ్వు ఇక్కడ దాకా వేసుకున్నావు, నీకు ఎటువంటి ఇంటెన్షన్ లేదు, ఓకే, ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా వేసుకుంటే అది తప్పు కాకపోవచ్చు. కానీ అదే పనిగా మురళిని రెచ్చగొట్టాలి, ఇగో కెమెరామెన్ రెచ్చగొట్టాలి అనే ఇంటెన్షన్, వీళ్ళలో ఒక కామన్ రేకెత్తించాలి అని చెప్పి నువ్వు కనుక వేసుకుంటే అది రాంగ్ కదా. అంటే ఇప్పుడు ఆవిడ అలా వేసుకుందని మీరు ఎలా చెప్తారు? ఎస్, ఇక్కడ ఏంటంటే వేసుకున్న వాళ్ళందరిలో అన్ని ఇంటెన్షన్లు ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది కావాలనే ఉండొచ్చు, కొంతమంది మామూలు తెలియకో ఏదో ఫ్యాషన్ అనుకొని వేసుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఇది అని చెప్పి వాళ్ళే చెప్పాలి తప్ప మనం చెప్పలేం కదా. మరి దానికి ప్రూఫ్ ఏంటంటే అనసూయని చూస్తే కిక్ రాదా అన్నమాట, దానికి అర్థం ఏంటి? ఆవిడ ఇంటెన్షన్ అదే కదా. చాలా పెద్ద మాట అది. అంత ఈజీగా లేడీస్ అంటారు ఆ మాట, ఎలా అనేసింది ఆవిడ? అయ్యో దాని తర్వాత నీది పడుకుంటుంది, నాది లేస్తుంది, ఆయన ఏదో శేషు గారు అన్నారు. సో అంటే ఇక్కడ పాయింట్, మీకు ఇంటెన్షన్ ఉంది, జనాలు మిమ్మల్ని అలా చూడాలి, రెచ్చగొట్టాలి, కిక్ తెప్పించాలి, వాట్ ఎవర్. సో మద్యపానం ఎలాగ ఆరోగ్యానికి హానికరం, ఇలాగే ఏ రకమైన కిక్ అయినా ఆరోగ్యానికి హానికరమే. అది వాడి పెళ్ళాన్ని చూసి రావాలి, కిక్ రావాలి, గర్ల్ ఫ్రెండ్ చూసి కిక్ రావాలి, ఇంకా వేరే ఆడదాన్ని చూసి కిక్ తెచ్చుకోవాలి అని నువ్వు అనుకోవడం కూడా తప్పు కదా, మోరల్లీ రాంగ్ అది. మరి ఏ లీగల్ సో అది నేను చెప్పాను. దీనికి తోడు ఏ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసేసుకొని ఇది రైటు, నా బాడీ నా ఇష్టము అని చెప్పడానికి
ఏకంగా ఆ నెక్స్ట్ రోజు శివాజీ అన్న తర్వాత బికినీతో ఉన్న ఫోటోలు పెట్టి అవును, అవి రెచ్చగొట్టారు. ఎప్పుడో మళ్ళీ అవే రీపోస్ట్ చేసి అవి చేస్తున్నప్పుడు దీంతోపాటు ఆవిడ మాట తీరు కూడా చాలాసార్లు యూత్ని ఎస్పెషలీ అమ్మాయిల్ని ప్రభావితం చేసే విధంగా మన యంగ్ జనరేషన్ని ఉమ్, ఒక తప్పుడు దోవలు నడిపించే విధంగా ఉంది. ఉమ్, దీనివల్ల మన కల్చర్ వాల్యూస్ పాడవుతున్నాయి. మన కల్చర్ అంటే మళ్ళీ ఏదో సనాతన ధర్మమో ఇంకోటి ఏమక్కర్లేదు, yes, yes. బేసిక్ వాల్యూస్ డీసెంట్గా ఉండడం అనేది ఉమ్. అబ్బాయినా అమ్మాయినా. అసలు ఇప్పుడు బట్టలు అనేవి మీరు అంటున్నారు కదా, బట్టలు అనేవి మనుషులకే ఉంటాయి కదా బేసిక్గా. మీరు ఇందాక నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చిన నేను చూసినప్పుడు నేను ఫీల్ అయింది చెప్తున్నాను మీకు. ఉమ్, ఉమ్. చూసినప్పుడు ఇవి ఉన్నాయి నేను ఇచ్చిన. ఓకే ఓకే సారీ. సో ఇక్కడ కల్చర్ని పాడవుతుంది అనేదట వాళ్ళకి అబ్జెక్షన్గా ఉందని అక్కడ మెన్షన్ చేశారు. అంటే దీనివల్ల కల్చర్ని పాడవుతుంది అనేది భూత, అది నా ఫీలింగ్, ఓకే నా ఒపీనియన్. బట్ స్టిల్ ఆ ఒపీనియన్కి మరి ఆవిడ వేసుకున్న వస్త్రధారణ లేకపోతే ఆవిడన్న మాటలు. సో నేను ప్రతిదానికి ప్రూఫ్ ఇస్తాను కదా. సో దీనికి కూడా మేబీ అప్పుడు మాట్లాడిన దాంట్లో నేను అక్కడ ప్రూఫ్ పెట్టలేదేమో, బట్ ఇప్పుడు ఆ ప్రూఫ్ కూడా మనం చూపించాలి. ఎక్కడిచ్చింది? నేను కొడుతున్నాడు కదా, కొట్టుట్లా ఎక్కడ ప్రేమ ఉంది రాంబాయి? ఇది రాజు వెట్స్ రాంభాయ్ సినిమాకి సంబంధించి అమ్మాయి, అది యాక్చువల్గా ఒక రియల్ లవ్ స్టోరీ. అవునవును, రియల్ లవ్ స్టోరీ. దానికి సంబంధించిన కథకి సంబంధించి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ రియల్ లవ్ స్టోరీలో యాక్ట్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి ఒక 18 ఏళ్ళ 20 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది. ఈవిడ 40 ఏళ్ళు పైబడిన ఆవిడ, పిల్లల్ని తల్లి. మరి ఈవిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అంటే ఒక పెద్ద తరహాగా వయసులో ఉన్న మనిషి చిన్న అమ్మాయికి ఎటువంటి శుద్ధులు బోధిస్తోంది అనేది మీరు ఒకసారి చూడండి. ఓకే. తర్వాత నేను కూడా కొడతా మేడం, అదే చనువుతో అదే ప్రేమ తీసుకొని. అంటే మీరిద్దరికి నీ కొట్టుడు వేరు, ఆ కొట్టుడు. నువ్వు ఎందుకు కొట్టినావు చెప్పు? అది మీరు సినిమాలోనే చూడాలి మేడం. వేరే అమ్మాయిని చూస్తుంటాడు అందుకే కొట్టుంటావు నువ్వు. రాజు అట్లాంటి వాడు కాదు మేడం. మరి నువ్వు ఒక ఆడది కొట్టేదాకా తెచ్చింది చాలా ఓపికతో ఉంటది. కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటది, మొగోడిదే ఉంటది. అది నేను రాసిస్తా. ఇదేంటంటే తప్పు ఎప్పుడు మగాడిదే ఉంటుంది. ఆడది ఒక మగాడు చేయెత్తాడు ఆడదాని మీద అంటే తప్పు ఎప్పుడు మగాడు ఎందుకు చేయెత్తుతాడు అంటే వితౌట్ ఎనీ రీజన్ తప్పు వాడి వైపు నుంచి చేయొచ్చు. సరే ఈవిడ కూడా కొడతాను, అది నేను కొట్టుకుంటాను, వాడు కొట్టుకుంటారు, అమ్మాయి చెప్తుంది అది ఇష్టం కోసం కొట్టుకుంటాము, ఎక్కడ దూరం అయిపోతాను కొట్టుకుంటాము. అంటే నీ కొట్టుడు వేరు వాడు కొట్టుడు వేరు, ఓకే. బట్ అసలు ఎవరైనా చేయెత్తాడంటే ఆడది తప్పే చేయదు, ఎప్పుడు మగాడే తప్పు చేస్తాడు, రాసిస్తాను. సో ఈ రకమైన భావజాలం నాటడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక తాటికైనా, ఒక సూర్పణకైనా, ఒక లంకినైనా, ఒక శంకినైనా, ఎవరైనా, లేకపోతే ఆ మూగుని కట్ చేసి కుక్కర్లో పెట్టేసిందైనా సరే, ఆ మేఘాలయాలోకి వెళ్ళి చంపేసిందైనా సరే, ఆడదైతే చాలు, అమ్ముల్లో పెట్టింది ఆడదైతే చాలు, వాళ్ళు ఏం చేయరు. ఎటువంటి వాళ్ళైనా సరే ఆడదైతే చాలు. మగాళ్ళు అయితే మాత్రం తప్పు చేసినట్టే. గాంధీ అయినా లేకపోతే వివేకానంద స్వామి అయినా నువ్వు మగాడివి కాబట్టి నువ్వు చేసావు, నేను రాసిస్తా. ఎందుకంటే మనం ఊరికేసి మనం అందరికి మళ్ళీ ఇప్పుడు రిప్రజెంటేటివ్ మనం చేయలేపేవాళ్ళు ఉండరా, పొడి చేసేవాళ్ళు లేరా, చంపేసేవాళ్ళు లేరా, అన్ని రకాల కుటుంబం మొత్తం. అంటే ఏంటంటే ఇదిగో అమ్మాయిలు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు, అబ్బాయిలు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు అని ఒక బ్రెయిన్ వాష్ కార్యక్రమం చేస్తుంది అమ్మాయికి. సరిదిద్దడానికి చేయలేపుతాం, కానీ మొగోడు ఎందుకు చేయలేపుతాడు? పెత్తనానికి చేయలేపుతాడు. నీకు అర్థమవుతుందా రెండింటి మీద డిఫరెన్స్? సో ఆవిడ అర్థం చేసుకోమని చెప్తుంది. మగాడు అనేవాడు పెత్తనం చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ ఒక తీరును ఉంటారు కదా, ఎందుకుంటారు? సో నువ్వేం ఆలోచిస్తున్నావు ఆవిడకెట్ట తెలుసు, నేనేం ఆలోచిస్తున్నాను ఆవిడకి. ఏ మగోడు ఎలా ఆలోచిస్తున్నాడు ఆవిడకి ఎలా తెలుసు? ఆవిడ పిల్లల గురించి ఆవిడ చెప్పుకోవచ్చు. అవును, ఇగో నా కొడుకు ఇలా చేస్తారు, నా భర్త ఇలా చేస్తాడు అని చెప్పుకో. నీ కొడుకుల గురించి నువ్వు చెప్పుకో, వేరే తల్లులు కన్న బిడ్డల గురించి ఆ మగాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు, ఇటువంటి దరిద్రులు అని చెప్తే ఆ తల్లులు కూడా హర్ట్ అవుతారు కదా. మన పెంపకం గురించి మనకు తెలుసు. ఇప్పుడు నేను ఇలా పెంచాను కాబట్టి నా పిల్లలు ఇలాగే చేస్తారు అని మీరు చెప్పుకోవడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే మీ పిల్లలు మీరు చూస్తారు కాబట్టి. వేరే తల్లులు పెంచిన పిల్లల గురించి మీరు ఈ మగాళ్ళందరూ ఇలాగే చేస్తారు అని చెప్పడానికి మీ దగ్గర ఏం హక్కు ఉంది? మగాళ్ళందరూ ఇంతే అని చెప్పడానికి ఏం హక్కు ఉంది? మీ పిల్లల గురించి చెప్పండి, ఓకే ఇలా చేస్తారు ఫైన్, ఓకే. మీ ఆయన గురించి చెప్పండి, లేకపోతే మీ నాన్న గురించి చెప్పండి. బట్ ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ ఇలా చేస్తారు, నేను రాసిస్తాను. చాలా ప్రాబ్లం కదా, ఇంత డెరిగేటరీ స్టేట్మెంట్స్ ఇంత దారుణంగా ఇస్తారు ఇవిడ. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? బేసికలీ మగాడు అనేవాడు తప్పే చేస్తాడు, బై డిఫాల్ట్ మగాడు అనేవాడు వెధవా అనే ఒక మైండ్ సెట్తో ఉన్న ఆవిడ
ఏమన్నా కూడా ఆవిడకి తప్పు వీడు నేరం చేశాడనే చెప్తుంది కదా. అవును. అంతకుమించి అంటే ఒక జనరల్గా అందరిలోనూ మంచి చెడుకి జెండర్తో సంబంధం లేదు అనేది కామన్ సెన్స్. ఓపెన్ ఆడవాళ్ళు ఉన్నారు, మగాళ్ళలో ఉన్నారు. ఆడవాళ్ళు మందు కొట్టేవాళ్ళు ఉన్నారు, మగాళ్ళు మందు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు మగాళ్ళని కొట్టేవాళ్ళు ఉన్నారు, చంపేవాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అవును. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మగాళ్ళు మాత్రమే తప్పు, ఆడవాళ్ళందరూ రైటు. ఇక్కడ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా మనం చెప్పాల్సింది ఏంటంటే, అమ్మాయికైనా అబ్బాయికైనా జెండర్లో మంచి చెడు లేదు, జెండర్తో రెస్పెక్ట్ రాదు, మీరు చేసే పనుల వల్ల మీకు రెస్పెక్ట్ వస్తుంది, మంచి చెడు అనే దానికి ఆడ మగ సంబంధం లేదు అని తెలుసుకున్న అది కామన్ సెన్స్, అది విజ్ఞత. బట్ వీళ్ళు చేస్తున్నది ఏంటి? బ్రెయిన్ వాష్. ఆ అమ్మాయి ఎంత చెప్పినా కూడా లేదు 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 అని చెప్పి. నువ్వు ఒక ఆడది కొట్టేదాకా తెచ్చింది చాలా ఓపికతో ఉంటది, కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటది, మొగోడిదే ఉంటది. సో బేసికల్లీ ఈవిడ ఫీలింగే తప్పు ఎదుటోడిదే ఉంటుంది, ఏం చేసినా తప్పు ఎదుటోడిదే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు కూడా నేను ఏం చేసినా రైట్, నేను శివాజీ ఎన్నన్నా రైట్, శివాజీదే తప్పు. బేసికల్లీ యాటిట్యూడ్ ప్రాబ్లం. ఓకే, యాటిట్యూడ్ ప్రాబ్లం. అది నేను రాసిస్తా, ఎందుకంటే మనం ఊరికనే చేయలేపాం, సరిదిద్దడానికి చేయలేపుతాం. కానీ మొగోడు ఎందుకు చేయలేపుతాడు? పెత్తనానికి చేయలేపుతాడు. సో ఇది సరే, వాళ్ళ ఆయన చేశారో వాళ్ళ నాన్న చేశారో చేసుంటే చెప్పచ్చు. బట్ నీ గురించి నా గురించి మొగడంటే నువ్వు మాట్లాడే అక్కడికి ఎవరికి ఇచ్చాడు? అర్థమవుతుందా రెండింటి మీద డిఫరెన్స్? రాజు చెయ్యెత్తింది పెత్తనం చలాయించడానికి కాదు మేడం, నేను ఎక్కడ దూరం అయిపోతాననే బాధ. బాగా వైల్డ్ రా ప్రేమ అన్నమాట. అట్లా కాదు మేడం, ఇప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళు ఒకలా ప్రేమించుకుంటారు, ఏది యాప్లల్లో ఇట్లా స్టోరీలు పెట్టుకుంటా, డీపీలు రిమూవ్ చేసుకుంటా అట్లా చేసుకుంటారు. పల్లెటూరులో మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఏమైనా ఆఖరికి కలిసే ఉంటాం. మా ప్రేమ అట్లా ఉంటుంది, ఆ ప్రేమ అట్లా ఉంటుంది. రాజు ఏమో ఆయన ఇష్టాలు రుద్దింది, మళ్ళీ మీ నాన్నేమో నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం అని మొత్తాన్ని చూస్తే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి. ఇప్పుడు మా రాజు ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తాడు, నేనేది చెప్పినా ఆడి మంచి కోసమే చెప్తానని మేమిద్దరం నమ్ముతాం. అది మా ప్రేమ కదా, మిమ్మల్ని అట్లా ఉండమని చెప్పట్లేదు. నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సో ఆవిడ మంచిగా చెప్తే నచ్చదు, ఈవిడ ఐడియాలజీ ఆవిడకి నచ్చకపోతే కొట్టాలనిపిస్తుంది ఈవిడికి. నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదు, నమ్ము, నీళ్ళున్నా నీకన్నా పెద్దదా, నేను పిల్లల తల్లిని చెప్తే నమ్ము, కొట్టాలనిపిస్తుంది. అంటే ఈవిడ అర్థం చేసుకుని మొగుడితో కలిసి ఉందాం అనుకుంటే కొట్టాలనిపించేస్తుంది. అంటే ఏంటి, కావాలని నిన్ను కొట్టాడు, నువ్వేమో బానిసలా బతుకుంటున్నావు, నిన్ను చూస్తే నాకు కొట్టాలనిపిస్తుంది వెంటనే ఆల్ ద టైం వాళ్ళని ఒక ప్రవోక్ చేసి. అంటే ఇది ఈఎంఐకి చెప్తున్నది కాదు, సమాజం మొత్తానికి ఈఎంఐని అడ్డం పెట్టుకుని చెప్తున్నా సందేశం. మేమిద్దరం నమ్ముతాం, అది మా ప్రేమ కదా, మిమ్మల్ని అట్లా ఉండమని చెప్పట్లేదు. నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటా. బుర్రుందా? చున్నీ వేసుకోకపోతే వేరే వాడు బైక్ ఎక్కితే నా మంచి కోసం వేరే వాడి బైక్ ఎక్కైనా చున్నీ వేసుకోమని ఇటవన్నీ చెప్తే అవన్నీ వాడు వెధవా, గుర్తుపెట్టుకో, అట్లాంటివి చెప్పేవాడు వెధవా. వేరే వాడు బైక్ ఎక్కమ్మా, చున్నీ తీసేయమ్మా అని చెప్పాలి అని చెప్పిన వాళ్ళు మంచోళ్ళు. చెప్పిండు మేడం, నీ మంచు నీ బట్టలలో ఉందా లేదా? అప్పటి నుంచి ఇవిడికి ఇదే ఉందా? నీ మంచి నీ బట్టల్లో ఉందా? ఉండదా? మరి గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎందుకు మరి? అంటే అందరూ ఇలాగా, ఇప్పుడు ఆవిడ బికినీ పోస్ట్ ఏదో పెట్టింది, నాన్న తిట్లు తిడుతున్నారు అందరూ కూడాను. సో ఈ అమ్మాయి కూడా ఇటువంటి పోస్టులు పెట్టుకొని తిట్టించుకోవాలా? అదే కదా. ఇప్పుడు మంచి నిజంగానే బట్టల్లో ఉంది అనే లేదనేది ఇప్పుడు ఆ కామెంట్ వల్ల మనకు అర్థమవుతుంది. అందరూ నిన్ను మంచిగా పర్సీవ్ చేస్తున్నారా, చెడుగా పర్సీవ్ చేస్తున్నారా? డిపెండ్స్ కదా కామెంట్స్ పైన. అంటే మంచిగా బట్టలు వేసుకుంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఎంతమంది ఆడవాళ్ళు తిడుతున్నారు డైరెక్ట్ గా లైవ్ కాదు. ఇప్పుడు ఆ ఏజ్ అమ్మాయికి ఈ ఏజ్ ఆవిడ ఇప్పుడు పిల్లలతో ఏం చెప్పాలి? అమ్మ మంచిగా బట్టలు వేసుకో, రెస్పెక్ట్ వస్తుంది. మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, చీర కట్టుకుంటే ఇంకొంత రెస్పెక్ట్ వస్తుంది మన దీని మీద. సో అలా చెప్పచ్చు. నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. బుర్రుందా? చున్నీ వేసుకోకపోతే వేరే వాడు బైక్ ఎక్కితే నా మంచి కోసం చెప్పిండు మేడం. నా ఐడియాలజీ ప్రకారం మీరు నడుచుకోకపోతే మిమ్మల్ని కొట్టేస్తా అంటే ఈవిడికి ఒక మైండ్ సెట్ ఉంది, ఆ అమ్మాయికి ఒక మైండ్ సెట్ ఉండకూడదు. ఈవిడ మైండ్ సెట్ తోనే అందరు బతకాలి అంటే అందరు మగవాళ్ళు కొట్టాలనిపిస్తుంది. సో తర్వాత బ్రెయిన్ వాష్ చేయడము, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడము ఎట్లా అంటే ఈ అమ్మాయిని ఒక 20 ఏళ్ళ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ప్రపంచానికి మొత్తం ఈ ఇంటర్వ్యూ వల్ల ఏం చెప్తుంది ఈవిడ? నీ మంచు నీ బట్టలలో ఉందా? నీకు నా గురించి తెలుసా? నేను అన్ని రకాల నాకు ఇష్టం, నేను అందంగా ఎన్ని ఉంటే అని వేసుకుంటా. మా ఆయన దాని ప్రకారం నన్ను ప్రేమించింది అనుకుంటున్నావా? రాజు వేరు, మీ ఆయన వేరు. సిటీకి రావాలని లేదా? లేదు, రాజు ఎక్కడుంటే నేను అక్కడే. రాజు సిటీకి వస్తే
సిటీకి వస్తే నేను సిటీలో నీలాంటి ముద్దుగుండే పిల్లల్ని ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తు మంది చూస్తారు. అప్పుడు తప్పు వాళ్ళదవుతుందా నీదవుతుందా? ఇదే జపం 24 గంటలు ఇదే జపం. అయ్యో సిటీలో నువ్వు రెడీ అయ్యి వస్తే నిన్ను చూస్తారు. మంది చూస్తారు. చూసిన వాళ్ళు తప్ప నీ తప్ప. అసలు వాళ్ళు చూస్తారు ఈవిడికి ఎలా తెలుసు? ఈవిడ అటెన్షన్ కదా, ఏంది అది మైండ్ సెట్ ఏంటి? మీకు అర్థం చేసుకోవాల్సింది ఆల్ ద టైం ఇక్కడ మగాళ్ళని దూషిస్తూనే ఆవిడ అవును, చేస్తుంది. అంటే ఆవిడ మగాడిది ఒక్క తప్పు, context లోనే రాసిస్తా, వెళ్తుంది. మగాడిది తప్పు వాడు చూస్తే కూడా వాడు తప్పు. అవును. నువ్వు అట్లా వస్తే నీలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు. అప్పుడు నీ తప్ప వాళ్ళ తప్ప. అంటే బట్టలు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం, చూసే వాళ్ళ దృక్కోణం మారాలి అనే టాపిక్ ఏదైతే ఉందో జీవితకాలం ఇదే టాపిక్ మాట్లాడతారు. ఇప్పుడు తాజ్మహల్ గురించి వ్యాసం రాయమన్నా అనుకోండి, ఆ వ్యాసం గుర్తొస్తుంది వాడికి, అది తెలుసు కదా నీకు. వాడికి ఆ వ్యాసం ఒక్కటే వస్తుంది, దాన్ని మళ్ళీ తాజ్మహల్కి నువ్వు చార్మినార్ గురించి రాయమన్నావు అనుకో మళ్ళీ అవే. అంటే ఫస్ట్ తాజ్మహల్ ఏంటి? తాజ్మహల్ పక్కన పచ్చిక బయలు ఉండును, పచ్చిక బయలు ఆవు ఉండును, అది మేయిచుండును, చార్మినార్ దగ్గర ఆవుకు 4 కాళ్ళు ఉండు, ఆవు పాలు ఇచ్చును, పేడైనా ఇంకా ఆవు గురించి మొత్తం చెప్పేస్తాడు వాడు. ఇప్పుడు నువ్వు చార్మినార్ గురించి అడిగావు అనుకో, చార్మినార్కి 4 పిల్లర్లు ఉండును, అట్లాగే ఆవు కూడా 4 కాళ్ళు ఉండును, ఆవు పేడ వేయను, ఆవు పాలు ఇచ్చును. ఇక్కడ అసలు టాపిక్కే లేదు కదా. అవును. ఈవిడ నువ్వు సిటీకి రావాలనుకుంటున్నావా, సిటీకి వస్తే అబ్బాయిలు చూస్తారు, అప్పుడు వాళ్ళ తప్ప అవుతుంది. ఎంతసేపు వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప ఈ డిస్కషన్లోనే జీవితం అంతా గడపాలి. ఎవరితో అయినా ఇదే డిస్కషన్ మాకు. ఇప్పుడు ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఈ ప్రపంచానికి ఇదొక మెసేజ్ మీరు బట్టలు వేసుకోవడం మీ ఇష్టం, చూసే వాళ్ళది తప్పు, మగాళ్ళది తప్పు అని చెప్పి, లేదక్క అలాగ తప్పు అంటే కొట్టేయడానికి సిద్ధపడిపోయింది, కొట్టేస్తారు. రాజుతో నేను కొట్టేసింది ఒక ఆవిడ, తెలుసు కదా, కర్ణాటకలో ఇట్లాగే బట్టలు పొట్టిగా వేసుకొని వెళ్ళిందని చెప్పి ఒక ఆవిడ, ఎవరు పెద్ద ఆవిడ, అమ్మ తప్పమ్మ ఇట్లా బట్టలు వేసుకోవద్దంటే జుట్టు పట్టుకుని ఆ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ని కొట్టేసింది. తెలియదా నీకు? తెలియదు రియల్గా తెలియదు. ఎక్కడ? కర్ణాటకనా? కర్ణాటక బాగా న్యూస్లో బాగా ట్రెండ్ అవుతుంది. కేరళ కర్ణాటక 2 రోజులు పిచ్చ మామూలుగా పాపం రక్తం వచ్చేస్తే అక్కడ మళ్ళీ పోలీసులు వచ్చి అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే ఏంటంటే ఇది మా మైండ్ సెట్. సరే, ఒకదాన్నే బయట రావడం నా తప్పే అవుతుంది కదా మేడం. ఇట్లా తయారైనమైంది నీకు. అసలు ఆడపిల్ల అంటే ఆమెకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఏమేమి బాధలు అనుభవిస్తుంది, ఒక మొగోడు జీవితంలో రాకుండానే మస్తు బాధలు ఉంటాయి మనకి. నువ్వు ఆడదానివి కదా, అవునా కదా? మనకి పీరియడ్స్ వస్తాయా? దానివల్ల ముందు తర్వాత ఎంత ఎంత మనకు అర్థం కాకుండా ఏమేమో అవుతుంటది మనకు మనసులో, తిండి విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, వాతావరణం విషయం కానీ అన్ని ఎఫెక్ట్ అవుతుంటాయి మనకి. ఇప్పుడు మనం పడే బాధలు మనం పడతాం మేడం, వాళ్ళకి ఏముంటాయి రా అబ్బాయి, చదువుకోలేదు. మగాడికి బాధలు అనేవి ఉండవు, వాళ్ళకి ఏముంటాయే, వాళ్ళు శుభ్రంగా దున్నపోతులా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ బాధలన్నీ మనకే ఉంటాయి, నువ్వు అర్థం చేసుకో. లేదు మేడం వాళ్ళకి బాధలు ఉంటాయంటే బెబ్బెబ్బే లేదు, నువ్వు అసలు మగాళ్ళకి ఏమాత్రం సానుభూతి ఉండద్దు. మగాడికి బాధలనే ఉండవు, బాధలన్నీ మనకే ఉంటాయి, నువ్వు అర్థం చేసుకో. కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జుట్టుడిపోయే వాళ్ళు మగాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా గుండెపోటులతో చచ్చేవాళ్ళు మగాళ్ళు, ఆడవాళ్ళు ఎప్పుడైనా గుండెపోటుతో చచ్చిపోయిన వాళ్ళు చూసారా? ఈ అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి అయినా సరే ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. చాలా బాగా చెప్తుంది. వాళ్ళ అంటే ఆ అబ్బాయితో ఏమున్నా సరే తిట్టుకున్నా కొట్టుకున్నా ప్రేమ కొద్దీ ఉంటామని చెప్తుంటే లేదు అలా కాదు అని చెప్పి ఒక రాంగ్ వేలో ఈ అమ్మాయి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. బేసికలీ ఆ అమ్మాయిని ఒక పాత్ర, బట్ ఇక్కడ రుద్దేది ఇలాంటి అమ్మాయిలందరి మీద. చున్నీ వేసుకోలేదు అనే బాధ, అదొక బాధ. మనకుండే వాళ్ళకుంటాయి. ఇప్పుడు చదువుకోవాలని, సంపాదించాలని, కుటుంబాన్ని చూసుకోవాలని, ఏం సాధించకపోతే మగోళ్ళ కూడా చూడరు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు. ఇట్లా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటే మనకుంటాయి. ఆ బాధలకి ఇవన్నీ బాధలు మనకుంటూ ఇంకా ఈ బాధలు కూడా ఉంటున్నాయి కదా. ఈ బాధలన్నీ వాళ్ళు కూడా ఉంటాయంట. ఏంటి? సంపాదించాలి, జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే ప్రేమించిన అమ్మాయి కోసం మాటలు పడాలి, ఇవన్నీ. లేదంటే జాబ్ లేకపోతే మగవాళ్ళు. బేసికలీ ఏది అంటే వాదనకి తలాతోక లేకపోయినా సరే ఏదో రకంగా ఈ బాధలన్నీ మనకు కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి ఈ బాధలన్నీ? ఏం పెంచుతారు? అరే చెల్లికో అక్కకో పెళ్ళి అయితే చేస్తావు, నువ్వైతే ఏం చేస్తారో అడుగు తింటావు, నువ్వు సంపాదించుకో, బతకరావు, ర్యాంకు తెచ్చుకో, ఉద్యోగం చెయ్యి, దానికంటే పెళ్లి చేస్తావు, నువ్వేం అడుక్కు తిని బతకాల్సి వస్తుంది. ఇదే కదా మనకి చిన్నప్పటి నుంచి అదే చెప్తారు. మగాడి కష్టం. ఇప్పుడు ఒక ఏజ్ లో పెట్టేస్తే ఉద్యోగం లేని ఆడదాన్ని ఒక మగాడు చేసుకుంటాడు, ఉద్యోగం లేని మగాడిని ఆడద చేసుకుంటుందా? చచ్చినా చేసుకోరు, పొర్రపాటుని కూడా చేసుకోరు. ఉండొచ్చు, ఒక మంచి ఆదర్శాలు ఎవరో 100 ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, ఆ అమ్మాయి అర్థం చేసుకున్న దాంట్లో ఒక 20, నీ వయసులో సగం వయసు ఉన్న అమ్మాయి అర్థం చేసుకున్న దాంట్లో
కూడా నువ్వు అర్థం చేసుకోలేకుండా ఆ అమ్మాయిని మార్చడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఇక్కడ చాలా క్లియర్ కట్గా నాకైతే కనబడుతుంది. మరి ప్రపంచంలో అందరికీ కనబడుతుందా? మీ ఇంటర్వ్యూ ద్వారా మీరే చెప్పాలి. ఈ ప్రాబ్లమ్స్తో పాటు మనకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఉంటాయట. రాంబాయ్ వాళ్ళకి మొన్న ఒక పిల్ల మంచిగా అడిగింది ఈ పీరియడ్స్ అనేవి మొగలకు కూడా రావాలి అని. ఒక పిల్ల చాలా మంచిగా అడిగిందట. ఆ పిల్ల పేరేంటో ఆవిడ ఎక్కడుంటారో మనకు తెలీదు. బట్ ఎవరో అడిగారు డైరెక్ట్గా. ఈవిడ అడిగితే బాగుండదని అనుకుందేమో ఈవిడ మనసులో ఉన్నమాట. ఆవిడికి నోట్లో ఏం చేసి ఇలాగే నేను కూడా ఒక ఇంటర్వ్యూ చూశాను. ఇలాగే ఒక పెద్ద ఆవిడ, ఒక 40 ఏళ్ళ ఆవిడ, ఒక 20 ఏళ్ళ అమ్మాయిని ఏదో మాట్లాడుతూ ఇలాగే అంది సేమ్. ఈవిడికి ఆ పిల్ల ఎలా మాట అయితే గుర్తు, నాకు ట్రక్ ఇది గుర్తొస్తుంది. ఆ పిల్ల దగ్గర ఈవిడ ఏమంటుంది, సరే ఆడవాళ్ళు కన్వర్ట్ చేస్తుంది కదా, మనకి పీరియడ్స్ వస్తాయి కదా అంది. ఆ పెయిన్ ఉంటుంది కదా అంటే, ఏమో మేడం నాకైతే వస్తాయి, మీరంటే 40 ఏళ్ళు దాటిపోయింది కదా, మీకు వస్తారా అని చెప్పి ఆ అమ్మాయి అంటది. అలా ఓకే. ఆ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఈవిడికి ఆ వేరే అమ్మాయి ఎవరో అడిగినట్టు గుర్తొచ్చింది కదా, నాకు కూడా గుర్తొచ్చిందా? అట్లా కాదు మేడం, ఇప్పుడు మనకుండే బాధలు మనకుంటాయి, వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. సరే కానీ అంత ప్రేమించిన అన్నావు, మరి అంత బాధంటున్నావు. బ్యాన్ కొట్టినట్టు నేను కూడా కొడుతున్నాడు మళ్ళా. మీరు ఊకే ఎన్నిసార్లైనా అటే వస్తున్నారు మేడం. మేమిద్దరం అంతే, అదే చెప్తున్నాను. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం. ఇట్లా దీన్ని నార్మలైజ్ చేస్తే మళ్ళా తర్వాత ఏడ్చి మీరు చెయ్యొద్దు. మిమ్మల్ని చేయమనట్లే కదా మేడం, కానీ ప్రేమ గురించి నీకు కనిపిస్తలేదు రాంబాయి ఏమైతుందో నీతోటి. నువ్వు ప్రేమ అంటున్నావు కానీ నువ్వు బాధలో ఉంటున్నావు కదా. నేను సుఖంగా ఉంటున్నా అని చెప్పినాక లేదు, నువ్వు బాధలో ఉంటున్నావు, నీకు తెలియట్లేదు. వాడు మనిషి కాదు, వాడు మృగం, వాడు ప్రేమ కాదు, వాడు అది, వాడు మగాడు. ఇంత విషయం ఎందుకమ్మా నాటుతున్నారు యంగ్ మైండ్స్లో? చిన్న ఇంటర్వ్యూలో ఇంత విషయం ఉందా అని నేను చూసాను. ఇది ఏదో సినిమా సంబంధించి అనుకున్నా, ఇంత దారుణంగా. నేను అనేది ఇదే. ఇలా ఈవిడ వస్త్రధారణ పక్కన పెట్టండి, ఈవిడ ఇలా ఒక బ్రెయిన్ వాష్ కార్యక్రమం చేస్తుంది. ఆ అమ్మాయి చాలా కొట్టుకుంటా తిట్టుకుంటా, ఆడు ఒక మాట అంటాడు, నేను ఒక మాట అంటాను, ఇది నార్మల్ కాదు, దీన్ని నువ్వు నార్మలైజ్ చేయకు. నార్మలైజ్ చేయకుండా జస్ట్ 498లో పెట్టు, డీవీసీలు పెట్టు, వాడి జీవితాన్ని నాశనం చేయి. ఈ టైప్లో తీసుకెళ్తున్నారు వీళ్ళని. వీళ్ళు మాత్రం బాగుంటారు, వేరే వాళ్ళు మాత్రం సర్వనాశనం చేస్తారు. వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్. మంచిగా ఉండాలనుకునే వాళ్ళని కూడా ఆవిడ దృష్టిలో ఇది మంచి కాదు. మగాడంటే వాడే ఏది చేసినా తప్పు, పొరపాటు మనం ఏం తప్పు చేసినా కూడా మనం తప్పు చెయ్యం, వాడే తప్పు చేస్తాడు, నేను రాసిస్తాను. ఇదేం మైండ్ సెట్ అండి అసలు? ఊరికే ఏదైనా సరే కోపం వచ్చి ఒకవేళ ఆ అమ్మాయి అయినా చేయొచ్చు, వీడైనా చేయొచ్చు. ఓకే, ఆ అమ్మాయి కోపం వచ్చింది, ఏరా నువ్వు వేరే దాంతో తిరిగావా, లేకపోతే వేరే ఏదైనా ఫోటో చూసావా, లేకపోతే దానికి ఏదో స్మైలీ పెట్టావని చెప్పి ఆ అమ్మాయి కోపం వచ్చి చేయెత్తింది. కారణం లేకుండా అయితే ఎత్తదు కదా. ఎవరు ఎత్తారు? ఎందుకు? ఆ మగాడైనా సరే వాడికి ఏదో ఒక కోపం వచ్చి వాడు చేస్తుంటాడు. ఏ కారణం లేకుండా నేను రాసిస్తా. ఏం రాసిస్తా అంటే వీళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళల్లో మనం అని చెప్పి ఆడవాళ్ళని ఒక వేరే కేటగిరీ చేసేసి వాళ్ళని ఈ రకంగా తయారు చేసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక జహర్, ఒక విషయం వీళ్ళల్లో చూపించే ప్రయత్నం ఇది. ఈ జేఏసీ ఇదంతా ఏంటి అసలు? ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా ఒక దగ్గరకు చేంజ్ చేస్తున్నారు సార్ వీళ్ళు. జై అనసూయ కమిటీ, అనసూయ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ కాదా? అలాగే అక్కడ. లేకపోతే ఎవరైతే ఈవిని పొట్టు తిట్టారో ఇవాళ వాళ్ళే వచ్చి ఆవిడికి కొమ్ము కాస్తుంటే ఎలా అనిపిస్తుంది? నిజమే. అసలు ఎలా మనం వీడియో చేసాం కదా, చేసాం. మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సిగ్గుపడాలంటే ఒక ఆవిడ సిగ్గుపడాలి. బట్టల గురించి మాట్లాడితే సిగ్గుపడాలి. బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి. రంగనాయకమ్మ గారికి తెలుసు కదా, తొడలు చూపించుకుంటూ జబ్బలు చూపించుకుంటూ. వద్దులేండి, కాదు నేను అదే అంటే ఒకప్పుడు బట్టలు లేకపోతే సిగ్గుపడాలి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, బట్టలు సరిగ్గా వేసుకో, లేకపోతే నాకు ఇబ్బందిగా ఉందంటే ప్రతి ఒక్కరు టెంప్ట్ అయ్యాడనో ఇంకోటి కాదు, అసహ్యంగా ఉందని నాకు అర్థం. నీకు రీసెంట్గా బిగ్ బాస్లో వీలైతే ఆ షార్ట్ కట్ చేసేయి, ఇమాన్యుల్, తనుజ ఇద్దరు ఉన్నారు ఒక పర్టికులర్ సీన్లో. అది ఎక్కడ బాత్రూంలో ముందు బయట ఒక చిన్న ఏరియా ఉంటుంది, వాష్రూమ్ ఏరియా ఉంటుంది. అక్కడ ఈడేదో మార్చుకుంటున్నాడు, పంచె కట్టుకొని ఇట్లా డ్రాయర్ ఏదో మార్చుకుంటున్నాడు. మామూలుగా ఇళ్లలో అది అలవాటు, జస్ట్ ఇట్లా పంచె కట్టుకొని వేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి ఏంట్రా మినిమం డీసెన్సీ లేదా ఏంటి ఇక్కడ మాకు ఈ ఎక్స్పోజింగ్ అంది. తప్పు పట్టను నేను, కరెక్ట్, ఇబ్బంది అనిపిస్తుంది ఆడవాళ్ళు. మన అమ్మ చెల్లి ముందు సరే అది వేరు, బట్ వేరే వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు దట్స్ నాట్ డీసెంట్. వాడేమంటాడు, నేనేమన్నా పెద్ద కసనవానా, నేనేమన్నా పెద్ద దాని ఏమంటారు నన్ను చూసి నువ్వు ఏదైనా అయిపోవడానికి
ఏదో క్యాజువల్ చేసుకున్నామని నాకు అటువంటి ఉద్దేశం ఏం లేదు, నన్ను చూసి మీకు అటువంటి ఉద్దేశం వస్తుందని కూడా నేను అనుకోను అని చెప్పాడు. బట్ ఇక్కడ ఉద్దేశం కాదు, ఒక డీసెన్సీ లేదు, ఆ ఇబ్బంది ఉంటుంది, ఏంట్రా ఇది అనిపిస్తుంది, కొంచెం ఎబ్బెట్టు ఉంటుంది. అది మగాళ్ళకి కూడా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఇవాళ ఆ బెంగళూరులో ఆ ముసలావిడ పాపం ఆ కానిస్టేబుల్ ఆవిడ చెప్పిందంటే అది ఎవరికైనా అది ఇన్స్టింక్ట్. ఇప్పుడు అందులో నువ్వు చెప్పిన అనసూయ కమిటీలో జేఏసీలో ఒక అమ్మాయి అంటది, ఇట్లా అమ్మాయిలను చూసి అసలు మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎవరు కంట్రోల్ అసలు బోర్లు మంది పోతుంటారు రోడ్లో, రోడ్డు మీద ఎంతమంది పోతూ ఉంటారు, అందరికి అదే పని ఉందా ఏమి? సరే కంట్రోల్ చేసుకోకపోతున్నారంటే మెన్ ఆర్ నాట్ ఫారెస్ట్ మంకీస్, ఐ వాంట్ టు గివ్ యూ ద డిగ్నిటీ అంటది. మీరేం ఫారెస్ట్ మంకీస్ కాదు అంటే నేను కూడా అదే అంటున్నా, మనం ఫారెస్ట్ మంకీస్ కాదు బట్టలు ఇప్పుకొని తిరగడానికి. అడవి జంతువులకి మనుషులకి తేడా ఏంటి? మనం బట్టలు వేసుకుంటాం. ఫస్ట్ ఆది మానవుల్లో వచ్చింది భాష కాదు, సిగ్గు, బేసిక్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు యాడమ్ ఇవి ఉన్నప్పుడు ఏదో జరిగినప్పుడు ఫస్ట్ సిగ్గు అనేది వచ్చి కప్పుకోవడం స్టార్ట్ అయ్యింది. అంతేగాని ఎందుకు కప్పుకుంది? వీడు వచ్చి నా మీద అత్యాచారం చేస్తాడో లేకపోతే అటువంటి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు కదా. ఎందుకు? సిగ్గు అనేది హ్యూమన్ ఇన్స్టింక్ట్, అది మనలో ఉంటుంది, అవతల వాళ్ళు కూడా ఉండాలి, ఆ డీసెన్సీని ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికి ఏదేదో తిప్పి ఎవ్వడు అనట్లా, ఎవడు ఇష్టం వచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోండి, కానీ డీసెన్సీ లేకుండా వేసుకొని హౌ గుడ్ ఈస్ బికినీ అనేది నువ్వు వేసుకుని ఇది లిజిటిమేట్ చేయాలి అని చెప్పి పోరాడుతున్నారు అక్కడ. అది కదా ఆశ్చర్యం. ఏ సంధ్య గారు అయితే బికినీలకి ఎగనెస్ట్గా పోరాడారు, ఆవిడే కూర్చొని ఆవిడ పక్కన ఒక ఆవిడ కూర్చుంటుంది, ఆ బైక్ రైడర్ అంటే ఆవిడంటది బికినీ మిస్ యూనివర్స్లో లీగలే కదా, అప్పుడు వ్యాలిడ్ ఎందుకు అవుతుంది? ఇది తప్పైతే అసలు నేను అడుగుతున్నా, స్విమ్మింగ్ సూట్లు స్విమ్మింగ్ పూల్లో ఇలాగే స్విమ్మింగ్ డ్రెస్సింగ్ చేసుకోవాలని ఎవడు కనిపెట్టాడు? ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో వస్తే దాన్ని ఇక్కడ వేసుకుంటున్నారు. ఏమీ లేదు, పాశ్చాత్య దేశాల్లో కూడా ఇక్కడ దాకా వేసుకుంటారు. అవును, ఇట్లాగే స్విమ్మింగ్ చేసుకోలేకపోతే నేను స్విమ్మింగ్ చేయనివరా? ఎవరు చేయనివ్వరు. వీళ్ళ ఉద్దేశంలో ప్రజలకు అలాగే పోర్ట్రే చేస్తారు కదా. ఎంత నువ్వురా ఏ కంట్రీ క్లబ్ ఇంకా బోల్డ్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్, ఎవ్వరు అటువంటి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోరు. ఎవ్వరు ఇక్కడ వరకు ఉంటాయి, అందరికి నీస్ వరకు ఉంటాయి. సో అంటే మేము చూపించుకోవడానికి ఒక ఎక్స్క్యూజ్ అంతే తప్ప. ఇప్పుడు నువ్వు పుష్కరాలకు వెళ్తావు, ఎంతమంది లేడీస్ స్నానగట్టాలో వాళ్ళందరూ స్విమ్మింగ్ సూట్లు వేసుకుని దిగుతున్నారు నీళ్ళలోకి. పల్లె అడిగారే, నాకు ఈ డౌట్ రాలేదు బా, నిజమే కదా. అసలు ఇంకోటి అడుగుతా, ఇప్పుడు టెన్నిస్లు ఆడతారు, టేబుల్ టెన్నిస్ మన ప్లేస్, దాంట్లో మగాళ్ళకేమో నిక్కర్లు ఉంటాయి, ఆడవాళ్ళకి స్కర్ట్లు ఎందుకు ఉంటాయి? ఎందుకు షార్ట్లు వేసుకోరు ఆడవాళ్ళు? బోల్డ్ మంది వేసుకొని షార్ట్లు తిరుగుతుంటారు కదా. అవును, ఎందుకు నిక్కర్లు ఉండవు, స్కర్ట్లు ఎందుకు వేస్తారు వాళ్ళు? ఎందుకంటారు? నిక్కర్లు వేసుకోవడం వల్ల ఏంటి? అది ఎగరదనే, ఎగురుతుంటే ఏదో కనపడుతుందని చెప్పి ఏ దిక్కుమాలినోడు సంగగార్చుకుంటూ చూస్తాడు, ఈ రకంగా సరే పాపులర్ అవుతుందనే. ఇప్పుడు మన పిల్లలు కూడా ఎవరైనా సరే రేపు ఆడడానికి వెళ్ళొచ్చు, మీ ఫ్యామిలీలో అమ్మాయిలో నా ఫ్యామిలీలో అమ్మాయిలో ఎవరైనా సరే రేపు నేర్చుకుందాం, గేమ్ నేర్చుకుందాం అని వెళ్ళొచ్చు. లేదు టెన్నిస్ అంటే ఇలాగే వేసుకోవాలి, ఎవడు పెడతాడు రూలు? అబ్బాయిలు వేసుకొని కంఫర్టబుల్గా ఆడుతున్నప్పుడు అమ్మాయిలకి ఎందుకు అది కంఫర్టబుల్గా ఉండదు? క్రికెట్లో ఎవరు స్కర్ట్లు వేసుకొని ఆడలేదు కదా, అమ్మాయిలు చక్కగా ప్యాంట్ వేసుకొని ఆడుతున్నారు కదా కదా. మేము అమ్మాయిలము మేము స్కర్ట్లు వేసుకొని ఆడతాం అని చెప్పి చేయట్లేదు కదా వాళ్ళు. మీరు గమనిస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు కావాలంటే చాలా షార్ట్స్ ఉంటుంటాయి, ఎక్కడ వంగుతుందో ఎక్కడ ఇది ఎగురుతుందో అని సంగగార్చుకొని చూడడానికే ఆ దరిద్రపు కొట్టు డ్రెస్సింగ్. ఇప్పుడు దీని మీద ఎవరు పోరాటాలు చేయరు, ఎందుకంటే ఈ డ్రెస్ మారిస్తే చాలామంది కంఫర్టబుల్గా వచ్చి ఆడతారు. అవును, లేదు ఇట్లాగే ఆడాలి, ఎందుకు? వై? షార్ట్స్ వేసుకొని, షార్ట్స్ అంటే అదే నిక్కర్లా వేసుకొని ఆడచ్చు, అది ఎగరదు కదా. అవును, సిగ్గు దాచుకోమనే కదా చెప్పేది అందరూ. సిగ్గు లేదేమో అక్కడ మరి వాళ్ళ దృష్టిలో. నేను అనేది మన ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కూడా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ సూట్ వేసుకొని దిగాలి. ఈ దరిద్రం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, మొన్న ఒక గుడికి ఒక అమ్మాయి ఇలా సరే స్కర్ట్ ఏదో వేసుకొని ఇక్కడ దాకా వేసుకొని వచ్చింది. అక్కడ పూజారిలో ఎవరో ఆపారు, ముందు వీడియో మీరు చూడండి. రాకూడదంటే దేవుడు చెప్పాడా దేవుడు పెట్టాడా ఈ రూలు? వాళ్ళతో కూడా వేసుకుంటుంది. ఇంకా నేను కొట్టినట్టు వాళ్ళని కొట్టలా,
ఆ పోలీస్ ఆఫీసర్ని కొట్టినట్టు అట్లా కానిస్టేబుల్ హోమ్ గార్డ్ పాప ఎవరో ఒకళ్ళే పెద్ద ఆవిడ అంటున్నారు కదా. అంటే ఇప్పుడు అందరికీ అంత విచక్షణ ఉండదు. ఇప్పుడు ఇటువంటి డ్రెస్సులు పెట్టడం వల్ల అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది, పెద్ద ఇదేం లేదు. దీని మీద పెద్ద మోడలింగ్లు కూడా జరుగుతుంటాయి. ఆవిడ ఇట్లా కొట్టేటప్పుడు ఆ ఫోటోలు తీసి అవే పనికి కరెక్ట్గా మన మీడియా వాళ్ళు కూడా సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తారు, బయటికి పెద్ద పెద్ద విలువలు రాసేస్తారు. అవును, ఇటువంటి ఫోటో వేస్తేనే చూస్తారని తెలుసు వాళ్ళకి. అవును. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కింద కామెంట్స్లో చెప్తూ అన్న గతంలో ద్రౌపది చీర లాగితే కురుక్షేత్రం వచ్చింది, ఇక్కడ బట్టలు సరిగా వేసుకోమంటే మారిపోయారన్నా, మనం ఇంకా ఆపలేమన్నాడు అడేవాడు. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు అంటే అదేంటున్నా, ఇది నువ్వు లెజిటమైజ్ చేయడము ఒకటి, కంపల్సరీ చేయడం కూడా దారుణం. కంపల్సరీ చేస్తున్నారు వీళ్ళు. టెన్నిస్ ఆడాలంటే ఇదే ఫ్రాక్లు స్కర్ట్స్ ఇంత వేసుకొని ఆడాలంటే అందరికీ కంఫర్టబుల్ ఉండదు కదా. నేను షార్ట్ వేసుకొని ఆడతాను వద్దంటారేంటి? ఇది మగాళ్ళకి కూడా ఉంది తెలుసా నీకు, కొన్ని చోట్ల. ఇప్పుడు నీకు చెప్తా, స్విమ్మింగ్ పూల్కి వెళ్తే షర్ట్ ఇప్పేసి దిగాలంటాడు. నాకు ఇష్టం లేదు నేను షర్ట్ వేసుకున్నానంటే లేదు మగాళ్ళు షర్ట్ వేసుకోకూడదు. ఇక్కడే కాదు, ఇంకొన్ని చోట్ల. ధర్మస్థల పోతే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు షర్ట్ వేసుకుంటే లోపలికి అలౌ చేయరు, నేను తెలుసా నీకు? తెలుసు, ఈ రూల్ ఉంది. అరే కొంతమందికి సిగ్గు ఉంటుంది, మగాడైతే సిగ్గు ఉండకుండా ఉండాలని లేదు కదా. నేను చాలా ఇబ్బంది పడ్డా ఆ రోజు. సరే ట్రెడిషన్ గౌరవిస్తాను నేను, అదేను కూడా. బట్ ఎవరు పెడతారు? ఆడలు సిగ్గుపడరా ఆ విషయంలో? సిగ్గా ఇప్పుడు దాంట్లో యాడము కప్పుకున్నాడు, ఈవు కప్పుకున్నాడు. సిగ్గు అనేది ఇద్దరికి ఉంది, కానీ ఇప్పుడు లేకుండా పోతుంది. అలా అందరు అలా ఉండరు. అందరిని ఎందుకు జనరలైజ్ చేయడం అనేది 100% రాంగ్. అస్సలు అలా ఉండరు. చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకే కదా బాధ. చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, బ్రెయిన్ లో ఎక్కించడానికి. అది పాయింట్. అది సో నేను అనేది ఇలా పద్ధతిగా ఉండాలనుకునే మెదళ్లలో కూడా విషయం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపడం కోసమే నా ప్రయత్నం అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పా. దానికి సాక్ష్యమే ఇప్పుడు నేను మీకు ఇస్తున్నా. రేపు పోలీస్ ఆఫీసర్ కూడా పంపిస్తాను ఈ వీడియో. సార్ చూడండి సార్, ఇది మేబీ ఏదో ప్రమోషన్ కోసం చేసామో లేకపోతే ఏదో చెప్పచ్చు, కానీ ద హోల్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టు డిగ్రేడ్ మ్యాన్. మగాడు అంటేనే వెదవా, ఆడవాళ్ళు ఏం చేసినా రైట్. ఆడవాళ్ళకి కష్టాలు ఉంటాయి, మగాడికి ఏ రకమైన కష్టాలు. ఎందుకంటే మా పైన ఎంత కోపం మీకు? అనసూయ గారు, మీ భర్త, మీ పిల్లలు, ఇద్దరు బాయ్స్ అనుకుంటున్నా తెలుసు. అదే కదా, అందరూ మగవాళ్ళే కదా నీ చుట్టూ ఉన్నది. ఎందుకు మగాళ్ళని అంతా అంటే మన ఇంట్లో వాళ్ళు ఉత్తమాలని ఫీల్ అవుతున్నారా? లేకపోతే నాకైతే అర్థం కావట్లేదు. మీ నాన్న, మీ అన్న ఎవరైనా కూడా మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు ఎక్కడ ఉంటారు? అసలు దరిద్రమైన థాట్ ఏంటంటే మగజాతి ఆడజాతి. ఇప్పుడు నీకు ఒకటి అడుగుతా, ఇప్పుడు కుక్కల టాపిక్ ఒకటి నడుస్తుంది. అవును, ఇప్పుడు నీకు పమేరియన్ కుక్కలు తెలుసు కదా? తెలుసు. పమేరియన్ జాతి కుక్కలు తెలుసు. తర్వాత డాబర్మెన్ కుక్కలు తెలుసు. ఆడజాతి కుక్కలు మగజాతి కుక్కలు అని ఎక్కడ నిన్నావా? ఆడజాతి కోతులు మగజాతి కోతులు. జాతి అంటే జెండర్ కాదు. ఇది తెలుసుకోకుండా మేమంతా ఒక జాతి అని అనుకోని అలా కొంచెం డెవలప్ అయ్యి అవన్నీ బ్రెయిన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా అవును 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 అని చెప్పి అనుకునేట్టు మగాళ్ళ మీద వాళ్ళకు ఒక ద్వేషం కల్పించి బ్రెయిన్ వాష్ చేసి ఇలా చేసే కార్యక్రమం లేదు. మన అందరం ఒకటే అమ్మా, మగాళ్ళ నుంచి ఆడవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళ నుంచి మగాళ్ళు వస్తారు. ఏది ఇద్దరు లేకుండా రారు. ఎంత క్లియర్గా చెప్పిన మధ్యలో ఈ డైలాగ్స్ చూడండి, కొన్నిసార్లు ఆవిడ యాటిట్యూడ్ అర్థమవుతుంది. మేము సృష్టికర్తలం. ఏంటి సృష్టికర్తలు? చిరంజీవి ఒక డైలాగ్ ఉంటుంది, శ్రీ క్షేత్రం అయితే పురుషుడు బీజం అంటాడు. ఒరిజినాలిటీ అదే కదా బ్రదర్. అదే అంటున్నా. ఏది ఇద్దరు లేకుండా అమ్మా నాన్న ఇద్దరు కూడా అంతటికి వాళ్ళే కారణం కదా. మేము 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 గొప్ప మేము గొప్ప మేము గొప్ప, అది కూడా ఓకే. వాడు దరిద్రుడు వాడు ఎంత మంచివాడు ఏమని చెప్పి లేదు, నీకు అర్థం అట్లా కొట్టేస్తాను నేను. ఏంది లిటరల్లీ బ్రెయిన్ వాషింగ్ దిస్ జనరేషన్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ నాకు తెలిసి ఎవడన్నా పెద్ద స్కూల్ పెట్టి నడుపుతున్నాడా? జేఏసీ పెట్టి నడుపుతున్నారులేండి. ఇది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏదో పైనుంచి వస్తాయంట. జేఏసీ కదా ఏదో పెద్ద ఒక గూడు పట్టని బ్యాచ్. ఎందుకు ఇంత జెండర్ వార్ క్రియేట్ చేస్తున్నారు వీరు? అరే మీకు ఇద్దరు మగపిల్లలే ఉన్నారు కదా. రేపొద్దున వాడు కూడా ఆ బట్టలు వద్దన్నట్టు పెద్ద అబ్బాయి పాపం, వాడిని కూడా హేట్ చేస్తుందేమో ఆవిడ, ఆడిని కూడా ఈ కోవలోనే కట్టేస్తుందేమో పాపం. చిన్నపిల్లని సారీ అన్నాడు కాబట్టి అంటున్నా. ఓవరాల్గా మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. మేమైతే
నేను ఇదే అడుగుతున్నా, రేపు ఆయన కూడా అడుగుతా, సార్ ఈజ్ దిస్ నాట్ పొల్యూటింగ్ ద బ్రెయిన్స్ ఆఫ్ యంగర్ జనరేషన్, ఈజ్ దిస్ నాట్ బ్రెయిన్ వాషింగ్ ద కిడ్స్? ఇట్ మేబీ ప్రోగ్రామ్ వేర్ ప్రమోషన్ అని చెప్పచ్చు, కానీ దిస్ ఈజ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వస్తుంటే అందరూ చూస్తారు కదా, అమ్మాయిలు చూసిన వాళ్ళు ఎవరన్నా కొంతమంది నిజమే అనుకుంటే నిజంగా వాళ్ళు అటువంటి పెయిన్ నుంచి ఎవరిని వెళ్తూ పొరపాటున ఏదైనా చిన్న విషయాల్లో గొడవ పడ్డప్పుడు నిజమే కదా అనుకుంటే ఏంటి, కొలాప్స్ లైఫ్స్ ఇలాగే తయారై రేపు మగాళ్ళని కుక్కర్లో పెట్టి చంపేయడాలు ఇటువంటి చాలా ఉంటాయి. సో ఏ ప్రయత్నం చేసినా ఒకటే, సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానులే, అందుకే దాన్ని సమ ఆజం అన్నారు. అటువంటి సమాజంలో కలిసి బ్రతకాలి కానీ జాతులు జేఏసీలు ఇటువంటి వాటితో కాదమ్మా. హేట్రెట్నెస్ తోటి కేవలం మనం ఏది విత్తితే అదే కోస్తామంటారు కదా, వరి నాటితే ఒరే కోస్తాం. మీరు సమాజంలో అశ్లీలతని, న్యూడిటీని, అదేవిధంగా మీ పైచాచికత్వాన్ని కనుక పెట్టారనుకో, చివరికి సమాజం మొత్తం అలాగే తయారవుతుంది. అంతవరకు తీసుకెళ్లకుండా ఉండాలంటే సరైన పోటీ పడాలి, కంపల్సరీగా వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి. అందుకోసమే ఈ సబ్జెక్ట్ పైన ఇన్ని వీడియోస్ చేస్తున్నాం. శేఖర్ని కూడా పదే రిక్వెస్ట్ చేసి మరి పిలవడానికి కారణం వాస్తవం ఏంటి అంటే, మేము చెప్పిన దాంట్లో మీకు ఒక్కటి తప్పున్నా డైరెక్ట్గా అడగొచ్చు కింద కామెంట్లు, కానీ స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే అన్న వాస్తవాన్ని గ్రహించి కష్ట నష్టాల్లో తోడుగా ఒకరికొకరు ముందుకు వెళ్ళాలి. మంచి సమాజాన్ని రేపొద్దున మన పిల్లలు బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరగకుండా చూడాలనేది మా కోరిక. దానికోసం సహకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సారీ, లాస్ట్ ఇంకొకటి చెప్పండి. రీసెంట్గా అనిల్ రావిపూడి గారిది ఒక సినిమా వచ్చింది, మన చిరంజీవి గారిది, శంకర్ వరప్రసాద్. ఆ సినిమా గురించి దీంట్లో ఉన్న కమిటీలో ఉన్న కొంతమంది పాజిటివ్ రివ్యూ ఇచ్చారట. ఓకే, మన జేఏసీలో ఉన్న మహిళా మండలి జాయింట్ అనుసూయ ఓకే జే అనుసూయ కమిటీ ఇచ్చారట. పాజిటివ్ రివ్యూ ఇచ్చినప్పుడు ఆ రివ్యూ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళ పైనుంచి ముటకాయలు వేసారట. ఎలా ఇస్తారు ఆ సినిమాకి రివ్యూ? అంటే ఒకనొక చోట అది కొంతమంది ఈయన భార్యతో కలుద్దామని ట్రై చేస్తుంటాడు. అవును, పాపం ఏదో రకంగా క్షమాపణలు చెప్పడం అని చెప్పిన కొంచెం లోపల రావా, అది లౌక్యంగా వెళ్తూ ఉంటాడు చిరంజీవి, తగ్గే ఉంటాడు. ఊరికే బయటికి ఎట్లా పాపం ఆ యాటిట్యూడ్తో ఉన్న ఆవిడ కొంచెం బెట్టు చేస్తూ కలవకుండా ఉంటున్న టైంలో ఆవిడని కలపడం మానేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మగాడు దరిద్రుడు, మగాడు వాడిదే తప్పు అనేవాళ్ళు, ఇటువంటి బ్యాచ్ అక్కడ ఒక 5-6 మంది ఉన్నారు ఆ సీన్లో. వాళ్ళు ఈవిడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అప్పుడు చిరంజీవి గారు ఒక డైలాగ్ అంటారు, ఆడవాళ్ళని కాపాడడానికి కనిపెట్టిన సెక్షన్స్ అన్ని కూడా మగాడిని కప్పడానికి వాడుతున్నారా? అనిల్ రావిపూడి గారు అది రాశారా? సరే, హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. అందరూ అన్ను కొంతమంది ఉంటారు చాలా క్లియర్గా చెప్తారు దాన్ని. అటువంటి డైలాగ్ ఉంది దాంట్లో. అది ఇప్పుడు ఆ సినిమా కక్ష పగ చేసి మొత్తం నాయనో అసలు. అంటే మామూలు ఒక జోకుని కూడా జోక్గా తీసుకోలేకుండా దాని మీద కూడా కక్షలు కట్టి, ఆ సినిమా మీద కక్ష కట్టి, ఇప్పుడు అనిల్ రావిపూడి మీద కక్ష కట్టి, చిరంజీవి మీద కక్ష కట్టి, ఆ సినిమాకి బ్యాడ్ రేటింగ్లు ఇచ్చి ఇప్పుడు ఎక్కడ పోతున్నారు నాకు అర్థం కావట్లేదు. అనిల్ రావిపూడి అందరు అంచనాలు తారుమారు చేస్తూ న్యాయం చేసి సక్సెస్ కొడితే చిన్న డైలాగ్ పట్టుకొని అనసూయ జేసీ గారు చూడండి సార్, వీళ్ళని మార్చాలంటే గట్టిగా ఒకడు స్ట్రాంగ్ పర్సనే కావాలి. చూద్దాం ఎంతకాలం మీరు ఫైట్ చేస్తారో అంతకాలం వాస్తవాల్ని ప్రజలకు అందిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ విషయం చెప్పి కూడా నిజంగా నా కళ్ళు తెరిపించారు. ఒక్క మాట కోసం టోటల్ రివ్యూని మార్చమన్నారా? సో బాగుంది సినిమా, చూడండి మీరు కూడా. మన శేఖర్ గారు చెప్పినట్టుగా మంచి మార్గంలోనే వెళ్దాం, ఎవరిపైన ఎవరికి ద్వేషాలు లేవు, అందరు కలిసి బ్రతుకుదాం, అంతే కదండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.